నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది సచివాలయం. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు ఆశగా చూసేది సెక్రటేరియట్ వైపే. మరి అలాంటి సచివాలయంలో అందున సాక్షాత్తు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూర్చునే 6వ అంతస్తులోనే విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందికి ప్రతిరోజు భోజనాలు, టిఫిన్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ సడన్ గా సప్లై నిలిపివేశారు. ఏంటి, షాక్ అయ్యారా? నిజమే, సీఎంఓ సిబ్బందికి తిండి బంద్ అయింది. రేవంత్ సర్కార్ వైఫల్యాలకు ఇది మరో మచ్చుతునకగా నిలుస్తోంది. అసలు సచివాలయంలో ఏం జరుగుతోంది? ఒక కాంట్రాక్టర్ ఏకంగా సీఎం ఆఫీస్కే భోజనాలు నిలిపివేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం సచివాలయంలోని ఈ 6వ అంతస్తు ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలి. సెక్రటేరియట్ మొత్తంలో అత్యంత కీలకమైనది, పవర్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది 6వ అంతస్తే. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్ ఉంటుంది. సీఎస్తో పాటు సీఎంఓ, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. ఈ అధికారుల పక్కనుండే పేషీల్లో చిన్న పెద్ద ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. సీఎం ఆఫీస్ అంటే సాదాసీదాగా ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. ఏ సమయంలో ఏ అత్యవసర సమాచారం కావాలన్నా, ఏ లెక్కలు తేల్చాలన్నా, సీఎంఓ నుంచి లేఖలు రాయాలన్నా ఈ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. వారు సీట్లలో నుంచి కదలడానికి కూడా వీలుండదు. అందుకే వీరి కోసం పనికి ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే వీరికి ప్రతిరోజు ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తుంది. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు పనుంటే నైట్ ఫుడ్ కూడా సప్లై చేస్తారు. సచివాలయానికి సమీపంలోనే వంటలుండి వేడివేడిగా ఈ 6వ అంతస్తుకు చేరవేయడం చాన్నాళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. మరి అంతా బాగానే ఉన్నప్పుడు సడన్ గా భోజనాలు ఎందుకు బంద్ అయ్యాయి? ఇక్కడే రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక లోపాలు బయటపడ్డాయి. ఈ భోజనాలు, టిఫిన్లు సరఫరా చేసే కాంట్రాక్టర్కు గత 2 ఏళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. 6వ ఫ్లోర్లో వందల సంఖ్యలో సిబ్బంది ఉంటారు. వీరందరికీ 2 ఏళ్లుగా 3 పూటలా ఫుడ్ సప్లై చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల ఆ బకాయిల బిల్లులు ఏకంగా కోట్ల రూపాయలకు చేరుకున్నాయట. సదరు కాంట్రాక్టర్ తన జేబులో నుంచి అప్పులు తెచ్చి మరీ ఇన్నాళ్లు బండి లాగించినట్లు తెలుస్తోంది. రోజు రోజుకు సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. వంట చేసేవారికి, సప్లై చేసే పని వాళ్లకు జీతాలు ఇవ్వాలి. మరి చేతిలో పైసా లేకపోతే కాంట్రాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? తనకు కావాల్సిన కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేయాలని సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను ఎన్నోసార్లు వేడుకున్నాడంట. కానీ అధికారుల నుంచి కనీస స్పందన కరువైందని వాపోతున్నాడు ఆ కాంట్రాక్టర్. ఇక అధికారుల వైఖరి చూస్తే మరింత దారుణంగా ఉంది. బిల్లులు ఎందుకు ఆగాయని అడిగితే ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైపు కొందరు, సీఎంఓ వైపు కొందరు వేళ్లు చూపిస్తూ ఫైళ్లను పెండింగ్ లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో సదరు కాంట్రాక్టర్ విసుగెత్తిపోయి 6వ అంతస్తుకు భోజనాల సరఫరాను పూర్తిగా నిలిపివేశాడు. ఆలోచించండి, రాష్ట్రానికి కాబోయే భవిష్యత్తును డిసైడ్ చేసే సీఎం ఆఫీస్ సిబ్బందికే సరైన సమయానికి తిండి అందడం లేదు. కాంట్రాక్టర్ను అప్పులపాలు చేసి బిల్లులు తొక్కేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. ఇలా ఏ రంగంలో చూసినా రేవంత్ సర్కార్ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం సచివాలయ కారిడార్లలో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులంతా గ్రూపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. సాక్షాత్తు సీఎం, సీఎస్ ఉండే 6వ అంతస్తు పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన ప్రభుత్వ శాఖల పరిస్థితి ఏంటి? అక్కడ ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టు పనులు చేసి బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరిగే జనాలు కూడా దీనిపై ఎద్దేవా చేస్తున్నారు. మా బిల్లులు రావడం లేదని మేమేడుస్తుంటే ఇక్కడ సీఎం ఆఫీస్లో తిన్న తిండికే బిల్లులు కట్టడం లేదంట, ఇంకా మాకెక్కడ ఇస్తారు అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ సర్కార్ పాలన ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలదా? నోరు తెరిస్తే గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒకసారి 6వ అంతస్తు వైపు చూడాలి. అక్కడ పనిచేసే సిబ్బందికి భోజనాలు ఎందుకు ఆగిపోయాయో సమాధానం చెప్పాలి. కోట్ల రూపాయల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లను రోడ్డున పడేయడం ఏ రకమైన పాలన? అన్ని రంగాల్లోనూ విఫలమవుతున్న రేవంత్ సర్కార్ కనీసం సచివాలయంలోనైనా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఏంటో ఈ పాలన అంటారా? అంతేగా మరి.